Galatians chapter 2 verse number 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. వావ్! మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. పౌలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మీ, నాట్ జీసస్. క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. క్రీస్తు వేరు, యేసు వేరు. సో యేసుక్రీస్తు ఇద్దరు ఒకటైనప్పటికీ యేసయ్య తండ్రి కుడి పార్శ్వం పక్కన కూర్చున్నాడు. క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు. ఆమేన్. క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ గాడ్. అండ్ ఇంకొక రూపములో మనము చూసుకోగలిగితే పరిశుద్ధాత్ముడు అని అంటాం మనం. ఆమేన్. సో వీ కెన్ కాల్ హిమ్ యాజ్ హోలీ స్పిరిట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్రైస్ట్ స్పిరిట్. సో ఏంటి లోకానికి మనకి డిఫరెన్స్ ఏంటి? లోకం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం? లోకంలో ఉన్న వారి వలె మనం కూడా ఉన్నామా? లోకంలో నడుచుకున్నట్టు మనం కూడా నడుచుకుంటున్నామా? లోకంలో ఉన్నటువంటి కష్టాలే మన జీవితంలో కూడా ఉన్నాయా? లోకంలో ఉన్న శ్రమలే మన జీవితంలో కూడా ఉన్నాయా? లోకంలో ఉన్న వారి యొక్క పరిస్థితులు ఉన్నట్టు మన పరిస్థితి కూడా ఉందా? లోకంలో దెయ్యాలు ఉన్నట్టు మన లోపల కూడా దెయ్యాలు ఉన్నాయా? లోకంలో రోగాలు ఉన్నట్టు మన లోపల కూడా రోగాలు ఉన్నాయా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి డిఫరెన్స్? ఏది మనల్ని వేరుపరుస్తుంది? ఏ పరిస్థితి గుండా మనం వెళ్తే, ఏ దేవుణ్ణి మనం కలిగి ఉంటే మన లోపల ఈ దేవుడు నివాసం చేస్తాడు, మనము లోతుగా తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు తోమాతో ఒక మాట అంటారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వావ్! సో మనము మన జీవితంలో ఈ రిటన్ స్క్రిప్చర్స్ని మనము నమ్మాలి. ఆమేన్. మన జీవితంలో దేవుడు మన కొరకు రాసి పెట్టినవి మనం వీటిని రూఢిగా నమ్మాలి. ఆమేన్. సో మన జీవితంలో రకరకాల వాటిని నమ్ముతాం. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతాం, బంధువులు చెప్పిన మాటలు నమ్ముతాం, సో శత్రువులు చెప్పిన మాటలు కూడా కొన్నిసార్లు నమ్ముతుంటాం. ఎవరి గురించో ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళ గురించి నమ్మేస్తాం, వీళ్ళ గురించి నమ్మేస్తాం. బట్ వీఆర్ నాట్ వెరీ ఫెమిలియర్ టు మెడిటేట్ ద స్క్రిప్చర్స్ ఆర్ బిలీవ్ ద స్క్రిప్చర్స్. మనం ఎక్కువగా ఈ వ్రాయబడినటువంటి ఈ మాటల్ని మనం ఎక్కువగా నమ్మట్లేదు. సో నిన్న ఏం నమ్మావు? మొన్న ఏం నమ్మారు? లాస్ట్ మంత్ ఏం నమ్మారు మీరు? ఈ మంత్ ఏం నమ్ముతున్నారు? అసలు ఈరోజు ఏమి నమ్మడానికి వచ్చారు చర్చికి? వై యూ కేమ్ హియర్ టుడే? ఈరోజు మనం ఎందుకు వచ్చాం? ఏదో ఒకటి నమ్మాలి మనం. ఒకటి అబద్ధమైన నమ్మాలి, రెండు నిజమైన నమ్మాలి. ఏదో ఒకటి నమ్మాలి. ఏమీ నమ్మకుండా మనం మ్యూట్గా బ్లైండ్గా ఉంటే మాత్రము మనల్ని అపవాది చేతిలో రిమోట్ కంట్రోల్ కార్స్ లాగా అయిపోతాం మనం. సో ఏదో ఒకటి నమ్మాలి మనం. ఈ భూమి మీద ఏదైనా నమ్మాలి. ఏం నమ్మాలి అని మనము సర్వే చేసి తెలుసుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలు మనం నమ్మాలి. ఆమేన్. సో we need to listen and we need to meditate and we need to verify and we need to believe this word of God. ఆమేన్, ఆమేన్. ఒకటే వెరీ సింపుల్. నా గురించి బైబిల్లో రాశారు అని మీరు తెలుసుకుంటే మీరు ప్రతిరోజు బైబిల్ తీసి నా గురించి దేవుడు ఏమి రాశాడని చదువుతారు. నాకు అసలు బైబిల్ సంబంధం లేదు, నాకు బైబిల్ అవసరం లేదు అని మీరు ఒకవేళ అనుకుంటే నీ గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకోలేవు. If you want to know about yourself, study the word of God more and more and more. పౌలుకి ఎవరు చెప్పారు? అసలు పౌలు బైబిల్ రాశాడా? పౌలు ముందు ఏమన్నా బైబిల్ ఉందా? లేదు. కానీ పౌలు పరిశుద్ధాత్మ అనుభవం చేత ఆ వాక్యాలను దేవుడు రాయిపించాడు. ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో. యేసయ్య ఎప్పుడు, క్రీస్తు ఎప్పుడు ఆయనలోకి జీవిస్తున్నాడు?
ఆయన ఎప్పుడైతే దేవుని పనులు చేయడం ప్రారంభించాడో, ఎప్పుడైతే యేసు ప్రభువులాగా ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఎప్పుడైతే యేసు ప్రభువులాగా అద్భుతాలు చేయడం ప్రారంభించాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువులాగా ఆయన మాట్లాడడం ప్రారంభించాడో, అప్పుడు గ్రహించాడు, నేనేంది ఇలా మాట్లాడుతున్నాను, నేనేంది ఇలా ప్రవర్తిస్తున్నాను, నేనేంది ఇలా నవ్వుతున్నాను, నేనేంది ఇంత సాఫ్ట్గా ఉంటున్నాను, నేనేంది ఇంత కూల్గా ఉంటున్నాను, నేనేంది ఇంత హ్యాపీగా ఉంటున్నాను, ఏమీ లేకపోయినా అని ఫైనల్గా అతను సర్వే చేసి తెలుసుకుంది ఏంటంటే, ఇది నేను కాదు జీవించేది, ఇది నా జీవితం కాదు, క్రీస్తే నా లోపలికి వచ్చి జీవిస్తున్నాడని ఒక క్లారిఫికేషన్కి వచ్చాడు పౌలు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో మీరు కానీ యేసు ప్రభువుని కానీ పొందుకోకపోయినా, మీరు యేసు క్రీస్తుని లోపల పెట్టుకోకపోయినా, క్రీస్తుని మీ లోపలికి పెట్టుకోకపోయినా, మీ లోపల ఎవరొకరు వచ్చి జ్వరపడతారు. మీ తాతో, మీ నాయనమ్మో, మీ అమ్మమ్మో, మీ పూర్వీకులు, మీ తాత ముత్తాతలు వచ్చి ఆత్మలు లోపల వాళ్ళ పేర్లు చెప్పుకొని అపవాది మిమ్మల్ని చాలా మోసం చేస్తూ ఉంటుంది. You will be busy with the different spirits called sickness, called weakness, called different names. ఈరోజు నీలో క్రీస్తు ఉన్నాడని నువ్వు నమ్మకపోతే వేరే ఉన్నాయని నమ్ముతున్నాం. ఈరోజు మీ జోబిలో డబ్బులు లేవని నమ్ముతున్నారు, మీ చేతిలో ఉద్యోగాలు లేవు, మీ చేతిలో పనులు లేవు, మీ కుటుంబాల్లో దీవెన లేదు, ఆశీర్వాదం లేదని నమ్ముతున్నారు. దీన్ని ఎందుకు నమ్మట్లేదు? ఎస్, మీ ఇంట్లో జరిగేది వాస్తవమే, అది నిజము కావచ్చు, నీ కుటుంబంలో జరిగేది, కానీ ఈ గ్రంథములో ఉండేది సత్యం. ఆమెన్, ఆమెన్. ఏదో ఒక రోజు ఇదే నెరవేరాలి, నీ ఇంట్లో జరిగేది కాదు. ఆమెన్, హల్లెలూయా. సో దిస్ షుడ్ వాట్ ప్రాక్టీస్, మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మనము చూసి నమ్ముతున్నాం, నాకు ఉద్యోగం లేదు నమ్ముతున్నాం, నాకు వ్యాపారం లేదు నమ్ముతున్నాం, నేను ఇంకా చదువుకోలేదు, నేను ఫెయిల్ అయిపోయాను, నేను పడిపోయాను, నేను కూలిపోయాను, నా జీవితం మొక్కల చెక్కలు అయిపోయిందని నమ్ముచున్నావు నువ్వు. యు ఆర్ బిలీవింగ్ దట్, బట్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ద వర్డ్. వాక్యాన్ని నమ్మట్లే మనం. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నమ్ముతావో అప్పుడే నీ జీవితంలో ప్రజెంట్ జరుగుతున్నవన్నీ కొట్టివేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. సో నీ పరిస్థితులు, నీ కళ్ళ ముందు జరిగేవన్నీ కూడా నువ్వు నమ్మకుండా వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో కంపల్సరీ నీ జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నవన్నీ పారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. సో పౌలు అంటున్నాడు, ఇక మీదట జీవించువాడు నేను కాదు. చూడండి, సౌలు అందరికి తెలుసు. సౌలు ఏం చేసేవాడు అంతకుముందు? ధర్మశాస్త్రోపదేశకుడు, అందరికి టీచింగ్ ఇచ్చేవాడు. తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అందరినీ హింసించి చంపి, అందరినీ నువ్వు యేసు ప్రభు నీకు తెలుసా అంటే వాళ్ళందరినీ చంపేసేవాడు. సో చంపేసేవాడు. సడన్ గా ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి అతనితో మాట్లాడి అతన్ని ముట్టి ఆయనకి కళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రవక్త ప్రార్థన చేస్తే మళ్ళీ ఆయన కళ్ళు వచ్చాయి. మీరు గమనించాలి, అందరికీ తెలుసు అతను అందరినీ చంపినట్లు, రికార్డ్స్ ఉన్నాయి, అందరూ చూశారు ఆయన చంపడం. ఆ ప్రాంతం అంతా తెలుసు ఆయన అందరినీ చంపేస్తున్నాడు, ఇంటింటికి వెళ్ళి మరి చంపేస్తున్నాడని ఆ ప్రాంతంలో వారందరికీ తెలుసు. బట్ ఎలా మర్చిపోయారు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ? ఇతను అందరినీ చంపిన రికార్డ్ ఇతనికి ఉంటే, ఇప్పుడు వెరీ సింపుల్, ఒక మర్డర్ చేసే వ్యక్తి అందరికి పేపర్లో వేసిన తర్వాత అతను జైలుకి వెళ్ళాడు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. గుర్తుపడతారు కదా? అరే మర్డర్ చేసేవాడు వచ్చాడు రా, అరే రేపిస్ట్ వచ్చాడు రా, వాడు వచ్చాడు రా అని మనము రకరకాలుగా భయపడుతూ మనం ఏం చేస్తామో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి ప్రతిదినము అనేక మందిని చంపుతూ జీవించిన వ్యక్తి సడన్ గా యేసు ప్రభు ముట్టిన తర్వాత, ఆ మార్పు చెందిన తర్వాత ఎవరు కూడా అతని గతాన్ని తాకలేదండి. ఆమేన్, ఆమేన్. సో ఈరోజు మన గతం మనల్ని పట్టి పీడిస్తూ ఉంది, మన పాత అలవాట్లు పట్టి పీడిస్తూ ఉన్నాయి, మన గత జీవితంలో మనం చేసిన మిస్టేక్స్ మనల్ని వెంటాడుతున్నాయి, మన గత జీవితంలో మనం చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనల్ని అప్పుడప్పుడు గుర్తొచ్చి టార్చర్ పెడతా ఉంటుంది. ఎంతమందికి ఇంకా గతం గుర్తొస్తూ ఉంది అప్పుడప్పుడు? ఎవరికన్నా నా గతం, నేను పడిపోయాను, నేను కూలిపోయాను, నేను గాయపడ్డాను, నేను విరిగిపోయాను, నేను పడిపోయాను అని ఎవరు ఒకరు 1, 2 ఇంకా 2, 3 ఇంకా నీకు గుర్తురాదా నీ గతం? అప్పుడన్నా
గుర్తురాదా? మరి ఎత్తచ్చుగా. మీ గతం మీకు గుర్తొస్తూ ఉంటుంది. అంటే మనము మన గతాన్ని నమ్మేము, కానీ వాక్యాన్ని మనం నమ్మట్లేదు. సింపుల్. అసలు ఒక వ్యక్తి ఇంతమందిని చంపి కూడా మళ్ళీ అదే ఊరిలో ఎలా సువార్త ప్రకటించగలిగాడు? ఇంతమందిని చంపి ఎవరి నిమిత్తమైతే చంపాడో అతని నిమిత్తమే అనేకులకు సువార్త ఎలా ప్రకటించగలిగాడు అంటే ఓన్లీ వన్ స్క్రిప్చర్. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు అనేక పాపాలు చేసి, అనేక తప్పిదములు చేసి, అనేకమైన సార్లు పడిపోయి నువ్వు లేచి తిరిగి లేచి నేను మారిపోయాను అంటే ఎవడు నమ్మడో. ఎందుకంటే నీలో మార్పు కలగాలంటే నీలో యేసయ్య కనిపించాలి. పీపుల్ అంటే నువ్వు సిగరెట్ తాగేటోడివి సిగరెట్ మానేవంటే అది యేసు నీలో ఉండడం కాదు. మందు తాగేవాడు మందు మానేశాడంటే అది నీలో యేసు ప్రభు ఉండడం కాదు. ద బిహేవియర్ ఆఫ్ జీసస్, ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్, ద స్పిరిట్ ఆఫ్ జీసస్, అవన్నీ మనలో కలిగి ఉంటే మనము మార్పు చెందామని జనాలే చెప్తారు. నేను మారిపోయాను, నన్ను నమ్మవా, నేను మారిపోయాను, నన్ను నమ్మవా, నేను మారిపోయాను, నన్ను నమ్మవా అని చాలా మంది అంటుంటారు. అయ్యే బుట్ట అబద్ధాలు. మారేవాడు చెప్పుకోడు, మారినవాడు నేను మారిపోయాను అసలు పౌలు ఎవరికి చెప్పుకోలా. ఒకసారి అనేక మందిని చంపాను, అనేక మందిని హింసించాను, ఇప్పుడు నేను మారిపోయాను, నా వాక్యం వినవా అని ఎవ్వరి దగ్గర పౌలు అడుక్కోలేదు. He didn't beg anyone. ఆయన ఎవరిని అడుక్కోలా. మరి ఎలా దేవుడు అతని జీవితాన్ని మార్చాడు? ఎలా అనేకులు అతన్ని చంపిన వ్యక్తిని అనేక మంది ఎలా అతని సువార్త విన్నారు? అంతమందిని చంపిన వ్యక్తి ఎలా అంత పాపులర్ అయ్యాడు? ఎలా అయి ఉండొచ్చు? Not because of his works, not because of his qualification, not because of his degrees, not because of his work, not because of his skill, because యేసు ప్రభువుని అతను లోపల పెట్టుకోవడాన్ని బట్టి అతను ఫేమస్ అయ్యాడు. ఆమేన్. మనకంటే భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది పౌలుకి. మన అందరి ఫ్లాష్ బ్యాక్లు అన్ని కలుపుకున్నా కూడా పౌలు ఫ్లాష్ బ్యాక్ ముందు మంది పనికిరాదు. అంత భయంకరంగా ఉంది పౌలు ఫ్లాష్ బ్యాక్. హిస్ ఫ్లాష్ బ్యాక్ ఇస్ టెర్రిఫిక్. చాలా భయంకరంగా ఉంది. ఎలా అతని జీవితం, అతని క్యారెక్టర్, అతని లైఫ్ స్టైల్ ఎలా దేవుడు మార్చాడు. హి రిసీవ్డ్ క్రైస్ట్. ఆయన క్రీస్తును పొందుకున్నాడు. ఆమేన్. నేను ఒకటే అంటాను, ఇతను బైబిల్లోనే ఇన్నిసార్లు చెప్పగలిగితే నిజ జీవితంలో ఎంతమందికి చెప్పుంటాడు నాలో క్రీస్తు జీవిస్తున్నాడని? నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఇక మీదట జీవించువాడను నేను కాదు. నేను జీవిస్తే మళ్ళీ చంపుతా, నేను జీవిస్తే మళ్ళీ దొంగతనం చేస్తా, నేను జీవిస్తే మళ్ళీ అబద్ధాలు చెప్తా, నేను జీవిస్తే మళ్ళీ నేను పాపాలు చేస్తాను. అందుకనే మన జీవితాన్ని ఆపేసి ఆయన ఎలా జీవిస్తున్నాడో మనము ఆయన లోపల పెట్టుకుంటే ఆయనే మనలో జీవిస్తాడు. ఆమేన్. మన మట్టి ఘటాలని, మన మట్టి పాత్రలను ఆయన వాడుకుంటాడు. ఇప్పుడు ఒకటే ఆశ, దేవుని చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ లాగా ఉండాలని. సో ఆయన చేతిలో ఒక రిమోట్ ఉంటే నన్ను అట్లా తిప్పుతుంటే నేను అలా పోగాలి, ఇటు తిప్పితే ఇలా అనాలి, నన్ను అలా అనాలి. అలా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. సో దేవుణ్ణి నీ చేతిలో పెట్టుకోకు, నువ్వు దేవుని చేతిలో ఉండు. ఆమేన్. చాలా మంది దేవుణ్ణి చెప్పు చేతుల్లో పెట్టుకుంటావు. నా చేతిలో ఉన్నాడు దేవుడు, నా చేతిలో. మన చేతిలో అసలు ఉన్నాడు దేవుడు, జారిపోతాడు. మనమే ఆయన చేతిలో ఉండాలి. ఆమేన్. నాకు ఒకటే ఆశ్చర్యం, అసలు ఎలా తుడిచేశాడు సౌలు గతాన్ని దేవుడు? ఎవరికైనా అర్థమైందా? ఎలా సౌలు జీవితాన్ని దేవుడు తుడిచేశాడు? నువ్వు క్రీస్తును లోపల పెట్టుకుంటే నీ గతం ఇంకా ఉండదు. నీ గురించి ఇంకా అనేకులు నీ పాత జీవితాన్ని లోడాలన్నా వాళ్ళల్లో కూడా దేవుడు తుడిచేసి ఉంటాడు. ఒకసారి కోర్టు నిర్దోషి అని తీర్పిస్తే ప్రపంచంలో ఎవరు దోషి అన్నా అడు దోషి అయిపోడు. బికాజ్ హైకమాండ్ నుంచి అతనికి ఏమొచ్చింది? నిర్దోషి అని సర్టిఫికెట్ వచ్చింది. దేవుడు కూడా ఒక్కసారి ఆ క్రీస్తుని పౌలు లోపల పెట్టుకున్నాడు. నాయన నువ్వే జీవించు ప్రభు, నాకు చేతగా జీవితం జీవించడం అని పౌలు ఆ క్రీస్తును లోపల కలిగి ఉన్నాడు. ఆ క్రీస్తే జీవిస్తున్నాడు, ఆ క్రీస్తే అద్భుతాలు చేస్తున్నాడు, ఆ క్రీస్తే మహత్కార్యాలు చేస్తున్నాడు, ఆ క్రీస్తే వాక్యం చెప్తున్నాడు, ఆ క్రీస్తే పాటలు పాడుతున్నాడు, ఆ క్రీస్తే ప్రార్థన చేస్తున్నాడు, ఆ క్రీస్తే అన్ని చేస్తున్నాడు. కాబట్టి పౌలు సౌలు ఇక లేడు. ఇక సౌలు ఆ భూమి మీద లేడు. తుడిచేసాడు దేవుడు సౌలు చరిత్రని. ఎవడు కూడా అతని గతాన్ని ఒక్క రోజు కూడా ఏలెత్తి చూపించలేదు. ఎంతమందిని చంపావు, ఇప్పుడే కొత్తగా బైబిల్ ఎత్తుకొచ్చావు నువ్వు అన్నారు ఎవరన్నా? ఎవరన్నా? ఎంతమందిని పాడు చేసావు, ఎంతమందిని హింసించావు,
కొత్తగా బైబిల్ ఎత్తుకొచ్చి నాకు ప్రేరాలు రాస్తున్నావు నువ్వు, నీ మాట నేను వినాలి ఇప్పుడు అని ఎవరు అనలా ఆయన్ని. ఎందుకు? ఆయన గతాన్ని దేవుడు తుడిచేశాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిస్తున్న మంచి అవకాశం ఏంటి తెలుసా? క్రీస్తుని మనలో పెట్టుకోవాలి. ఆమేన్. రెండవది ఏంటి తెలుసా? క్రీస్తు నీలో ఉన్నాడని నువ్వు రూఢిగా నమ్మాలి. మనం ఏ రోజైతే క్రీస్తును యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించామో ఆ రోజే ఆ యేసు క్రీస్తు ప్రభువుల వారు వచ్చి మన లోపల జీవిస్తున్నారు. ఆమేన్. ఇక మీదట జీవించువాడను నేను కాదు. మనకి ఇంకా శరీర కోరికలు, ఇంకా శరీరాశ, నేత్రాశ, జీవడంబము, ఇంకా రకరకాల వాటిని మీద మనకు ఆలోచనలు ఉన్నాయని మనము తిరుగుతూ ఉన్నప్పటికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ఉన్నది మనం మర్చిపోయి మనము మన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మన లోపల క్రీస్తున్నాడు, ఆ క్రీస్తుని మనం మర్చిపోకూడదు. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీలో అనారోగ్యాలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా నాలో క్రీస్తు ఉన్నాడు అనే మాట ప్రతి దినము మనం ఏం చేయాలా? ఉచ్చరిస్తూ ఉండాలి, ప్రవచిస్తూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి. మన ఇంట్లో ఒక ఉన్నతమైన వ్యక్తి పెట్టుకొని మనం ఆ వ్యక్తిని వాడుకోకపోతే ఆ వ్యక్తి కూడా వాడబడ్డం. మన ఇంట్లో ఒక మంచి వ్యక్తిని దేవుడు పంపించినప్పుడు ఈ వ్యక్తిని మీరు యూటిలైజ్ చేసుకోండి అని దేవుడు చెప్తే ఆ వ్యక్తిని మనం వాడుకోకపోతే ఆ వ్యక్తి వాడబడ్డం. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన లోపల క్రీస్తును పెట్టి మీరు ఇతన్ని వాడుకోండి అన్నప్పుడు మనము క్రీస్తును వాడుకోకపోతే దేవుడు చాలా బాధపడతాడు. నువ్వు పదే పదే నాలో క్రీస్తు ఉన్నాడని గుర్తు చేస్తున్నావా? నువ్వు ఇంకేం మాట్లాడవు, ఆయనే మాట్లాడతాడు నీ లోపల ఉండి. ఇంకా నువ్వేం మాట్లాడవు, ఆయనే మాట్లాడతాడు. అన్ని శత్రువులతో మాట్లాడతాడు, మిత్రులతో మాట్లాడతాడు, బంధువులతో మాట్లాడతాడు, అందరితో క్రీస్తే మాట్లాడతాడు, ఆ అభిషక్తుడే మాట్లాడతాడు. నువ్వు ఏం మాట్లాడబడలేదు. ఏం ప్రిపేర్ అవ్వాలి బ్రదర్? రోజు చాలా మంది కొత్తగా వాక్యము చెప్పాలనుకున్న వాళ్ళు, లేదంటే కొత్తగా సర్మన్ ఎవరన్నా చెప్పాలనుకున్న వాళ్ళు రకరకాల వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పాలి బ్రదర్, ఎలా చెప్పాలి బ్రదర్ అని చాలాసార్లు అడుగుతుంటారు. నాకు భలే ముచ్చటేస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో అందరూ అంతే ఉంటారు. ఎప్పుడైతే క్రీస్తుతో మీకు నడవడం అలవాటు అయిపోతుందో నువ్వు బైబుల్ లేకుండా కూడా క్రీస్తు గురించి గొప్పగా చెప్పగలవు. నువ్వు ప్రిపేర్ అవ్వకుండా కూడా దేవుడి గురించి గొప్పగా చెప్పగలవు. స్టార్టింగ్లో ఏం చేయాలా? క్రీస్తు గురించి అంటే ఎవరో బయట ఉన్న వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోవాలని తెగ ప్రిపేర్ అవుతా ఉంటాం మనం. అది ఇది 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 తిప్పి 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 ఫైనల్లీ ఒకటి చెప్పేసి వెళ్ళిపోతాం. అలా అలా అలవాటు అయిపోతారు. ఫైనల్ ఏం చేస్తారు తెలుసా? ఇవన్నీ కాదబ్బా, నో 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 నో. యేసు ప్రభు గురించి యేసు ప్రభు చెప్పుకుంటాడు. ఆమేన్. క్రీస్తు గురించి క్రీస్తే చెప్పుకుంటాడు. ఆమేన్. ఇంకోటి, క్రీస్తు గురించి మళ్ళీ బైబుల్లో వెతకాల క్రీస్తు? నో. క్రీస్తు గురించి నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటా, మళ్ళీ బైబుల్ చూసి చెప్పాలా? నో. అందుకని ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు అసలు బైబుల్ కూడా ముట్టుకోరు. దే ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ క్రైస్ట్. ఇక మీదట జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు కాబట్టి క్రీస్తు గురించి క్రీస్తు చెప్పుకోగలడు. మిమ్మల్ని చూస్తే యేసయ్యను చూసినట్టు ఉండాలి. మీ బిహేవియర్, మీ మాట తీరు, మీ ప్రవర్తన, మీ నవ్వు, మీ సంతోషము, మీ ఆనందము, మీ యొక్క అన్ని మాట తీరు అన్ని కూడా యేసు ప్రభువుని ఉట్టిపడినట్టు ఉండాలి. అప్పుడు గుర్తుపడతారు, ఐ థింక్ హీ ఈస్ ద రియల్ సన్ ఆఫ్ గాడ్, హీ ఈస్ ద రియల్ మ్యాన్ ఆఫ్. యేసు ప్రభు సువార్తలకు అన్నిటికీ బైబిల్ ఎత్తుకుపోయాడా? నో. ఆయన గురించి ఆయనే చెప్పుకోవడానికి బైబిల్ కావాలా? నో. ఆయన గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నాడు. ఆయన తండ్రి గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నాడు. ఎప్పుడైతే మనము క్రీస్తు ఉన్నాడని రోజు నమ్ముతామో మనము క్రీస్తు గురించి ఆయనే మాట్లాడతాడు. ఆయనే మాట్లాడతాడు మన ద్వారా. ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు క్రీస్తు నాలో ఉన్నాడని? ఓ మ్యాన్, సుపీరియర్ గాడ్ ఈజ్ ఇన్ వాట్? ఎ మ్యాన్. హల్లెలూయా. వెరీ సింపుల్. మన ఇంత హైట్, ఎంత వెయిట్ ఉన్నాం కదా, మన లోపల ఒక చిన్న బేబీ పట్టడం సాధ్యమా కాదా? మనం ఇన్ని ఒక 6 feet 5 feet ఉన్నాం. మన కడుపు కొంచెము పర్లేదు, లావుగానే ఉంది. మన కడుపులో బేబీ పట్టడం సాధ్యమా లేదా? సాధ్యం. వావ్, 100% సాధ్యం అది. కానీ అంత చిన్న బేబీలో అంత పెద్ద మనిషి పట్టడం సాధ్యమా? అదే దేవుడు చేసింది. అంత పెద్ద వ్యక్తిలో చిన్న బేబీ పట్టడం సాధ్యం, కానీ అంత చిన్న బేబీలో అంత పెద్ద మనిషి పట్టడం
అసాధ్యం. అంటే ఒక వ్యక్తిలో దేవుడు ఉండడం అసాధ్యం, కానీ ఆ అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరిచాడు. ఆమేన్. నమ్ముట నివశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు నీకన్నా పెద్దోడా చిన్నోడా? అన్నింటిలో పెద్దోడే కదా. మరి అంత పెద్ద వ్యక్తి ఇంత చిన్న వ్యక్తిలో ఎలా పట్టాడు? తను తాను తగ్గించుకున్నాడు. ఆమేన్. హీ డిమినిష్డ్ హిమ్సెల్ఫ్. ఆయన తను తాను తగ్గించుకొని మన లోపలికి వచ్చి ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆమేన్. నమ్మితే ఆయన నీ లోపల ఉంటాడు. ఆమేన్. నమ్మకపోతే నాకు తెలియదు. యు నీడ్ టు బిలీవ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ. ఆమేన్. ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో. క్రీస్తే నాలో. ఈ ప్రపంచంలో అందరికీ ఈ మాట ఎక్కదు. పౌలు అంత భయంకరమైన గతాన్ని కలిగి కూడా యేసు ప్రభువుని కలిగిన వెంటనే ఆయన గతాన్ని దేవుడు తుడిచేశాడు. ఆమేన్. అందుకనే సిలువలో ఆయన వ్రాతను తుడిచివేశాను అని బైబిల్లో ఉంది. ఆమేన్. మనము మేలు చేసే వారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా లేదా? గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మన జీవితంలో భూమి మీద మానవుడు ఎవడు చేయని మేలు దేవుడు మన జీవితంలో చేశాడు. ఆమేన్. మనల్ని క్షమించాడు, మనల్ని ప్రేమించాడు. మన గతాన్ని, మన పాపాలని, మన పాస్ట్ని మొత్తం ఏం చేశాడు? దేవుడు తుడిచివేశాడు. హల్లెలూయా. ఇంకా మీకు చాలా మందికి డౌట్లు ఉన్నాయి. నా పాపాలు తుడిచివేశాడా? నా గతాన్ని తుడిచేశాడా? నా జీవితాన్ని, నా మురికిని తుడిచివేశాడా అని ఇంకా చాలా మందికి డౌట్లు ఉన్నాయి. నీ తుడిచేశాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చో ఉన్నావు హ్యాపీగా. తుడిచేశాడు కాబట్టి హ్యాపీగా మీరేం ఇక్కడ వాక్యం వింటున్నారు ఆయన గురించి. పౌలు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉండు, క్రీస్తుని కలిగి ఉండు, నీ గతాన్ని ఒక్కడ కూడా ఎత్తడు. ఇక్కడ ఉన్న కూర్చున్న చాలా మంది జీవితంలో గతం అంటే చాలా మందికి భయం. నేను చాలా పాపం చేశాను, దేవుడు క్షమించేస్తాడో లేదో, నేను చాలా తప్పిదాలు చేశాను, చాలా చేశాను ప్రభా, దేవుడు క్షమిస్తాడో లేదో. మానవులు క్షమిస్తారు, దేవుడు క్షమించిన మానవులు క్షమించరంట. తెలుసా? దేవుడు క్షమించిన మనుషులు క్షమించరంట. నో 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 నో. దేవుడు క్షమిస్తే మనుషులు సచ్చినట్టు క్షమించాలి. అబ్బా నీ గురించి ఎంత వెనక్కి వెళ్ళినా ఏం గుర్తుండట్లేదు నాకు అంటారు జనాలు. అంతటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లెట్స్ గో టు కొలొసియన్స్ 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. అన్యజనులు ఎవరు తెలుసా? మనమే. అన్యజనులలో ఈ మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఆ మర్మము వాళ్ళకి బయలుపరిచెను. ఆమేన్. ఇంగ్లీష్ చదువుకుందాం ఒకసారి. To whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles, okay, which is Christ in you, the hope of glory. Amen. Christ in you, the hope of glory. వాక్యం ఏం సెలవిస్తుందంటే క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అనగా మీ యందు. అంటే వాక్యము కొంచెం తెలుగులో వాళ్ళు రాయడానికి అర్థం కాలేదు, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా రాశారు. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఎప్పుడైతే క్రీస్తు మీలో ఉంటాడో, ఎప్పుడైతే నీలో క్రీస్తు ఉన్నాడని నువ్వు గ్రహిస్తావో, నీ నిరీక్షణ సిగ్గుపరచనివ్వడు. నీలో క్రీస్తు ఉన్నట్లయితే ఏదో ఒక రోజు నువ్వు మహిమపరచబడతావు. ఆమేన్. నీలో క్రీస్తు ఉన్నట్లయితే నీవు ఏదో ఒక పూట, ఏదో ఒక నెలలో, ఏదో ఒక గడియలో నిన్ను క్రీస్తు మహిమపరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే యేసు ప్రభువులో ఏముంది తెలుసా? మహిమ. జీసస్ ఈస్ క్యారీయింగ్ గ్లోరీ. యేసయ్య మహిమను క్యారీ చేస్తున్నాడు. Christ in you, the hope of glory. Amen. Christ in me, the hope of glory. అందుకనే పౌలు క్రీస్తును కలిగి ఉన్నాడు. ఏ వ్యక్తిని కలిగినా, ఏ ఆత్మను కలిగినా మనకు నష్టాలు, ఇబ్బందులు తప్ప మన జీవితంలో ఆశీర్వాదాలు లేవు. ఏ వ్యక్తిని మనం కలిగి ఉంటే మన జీవితంలో మహిమపరచబడతామో ఆ వ్యక్తిని పౌలు కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆ వ్యక్తి రాస్తున్నాడు, Christ in me, the hope of glory. ఆమేన్. యేసయ్య ఏం కలిగి ఉన్నాడు? మహిమ కలిగి ఉన్నాడు. ఆమేన్. 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 ఈరోజు నేను ఒకటే అంటాను, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. వాట్ ఈజ్ ఇన్ యూ? మీలో ఎవరున్నారు? మీలో ఎవరున్నారు? అసలు
ఎవరున్నారు మనలో అసలు? మనం ఎందుకు ప్రతిదినం మహిమపరచబడట్లేదు? మన ఉద్యోగాల్లో ఎందుకు మహిమపరచబడట్లేదు? మన వ్యాపారాల్లో ఎందుకు మహిమపరచబడట్లేదు? ఎందుకు మనకు మహిమ రావట్లేదు? మహిమనిచ్చే దేవుడు మన లోపల ఉన్నాడా? That's a question for us today. That's a question. Why I am not being glorified from many years? నా పనిలో ఎందుకు నాకు లాభాలు రావట్లేదు? నా ఉద్యోగాల్లో ఎందుకు నాకు ప్రమోషన్లు రావట్లేదు? నా ఫ్యామిలీలో ఎందుకు నాకు ఆ గొప్ప ఎదుగుదల రావట్లేదంటే యు ఆర్ నాట్ సీకింగ్ క్రైస్ట్. నువ్వు మహిమపరచబడ్డానికి ఇష్టపడుతున్నావు కానీ క్రీస్తును పొందుకోవడానికి ఇష్టపడట్లేదు. ఉద్యోగం కావాలా, శాలరీ కావాలా? ఎంత బ్లాంక్ ఉన్నారు మీరు? ఉద్యోగమే కావాలి, శాలరీ కాదు మనకు కావాల్సింది. ఉద్యోగం చేస్తే ఆటోమేటిక్ గా మరి అంత ఫ్యూజులు అవుట్ లాగా ఉన్నారు. కరెంట్ పోయినప్పుడు ఫ్యూజులు ఎగిరిపోతాయి, అట్లే ఉన్నారు, అట్లే బిహేవ్ చేశారు 2 నిమిషాలు. మీరు ఉద్యోగం కావాలా, శాలరీ కావాలా? ఉద్యోగం కావాలా, డబ్బు కావాలా? గట్టిగా ఉద్యోగం ఉంటే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. ఈరోజు డబ్బు కొడుకున్నావు, ఈ డబ్బు వచ్చింది, ఖర్చు పెట్టేశావు, మళ్ళీ రేపు మళ్ళీ అడుక్కుంటావు, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలని. ఇప్పుడు చెప్పండి, యేసయ్య కావాలా, మహిమ కావాలా? గట్టిగా పురుషులారా, యేసయ్య కావాలా, మహిమ కావాలా? యేసయ్య ఉంటే మహిమ ఆటోమేటిక్ వస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటాడో ఖచ్చితంగా ఏం చేస్తాం? మనం మహిమపరచబడతాం ఏదో ఒక రోజు. యు విల్ బి గ్లోరిఫైడ్. ఈ రోజు కాకపోతే రేపు, ఈ రోజు నువ్వు గ్లోరిఫై చేయబడతావు, రేపు నువ్వు, ఏళ్ళు నువ్వు, ఆవలేను నువ్వు, అలా ఒక్కొక్కరిని దేవుడు మహిమపరుస్తూ ఉంటాడు. మీరు ఎంతెంత క్రీస్తును కలిగి ఉంటారో అంతకంతకు మహిమలోకి మీరు వెళ్ళిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరొకరు వచ్చి నిన్ను గణపరుస్తారు, ఎవరొకరు వచ్చి నీకు డబ్బులు ఇస్తారు, ఎవరొకరు వచ్చి నీకు ఉద్యోగం ఇస్తారు, ఎవరొకరు వచ్చి నీ జీవితంలో ప్రమోషన్లు ఇస్తారు, ఎవరొకరు వచ్చి నీ జీవితంలో సడన్ గా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతారు. దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్. అది యేసయ్య ఒక శక్తి. అది క్రీస్తు మనలో కలిగి ఉంటే మనము ఏదో ఒక పూట, ఏదో ఒక సందర్భములో ఏమవుతామో మహిమపరచబడతాం. ఆమేన్, ఆమేన్. మీ యందు క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచబడెను. ఆమేన్. మనము క్రీస్తును కలిగి ఉంటే మనము కూడా మహిమపరచబడతామని దేవుడు ఈ కాలానికి మనకు రివీల్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనందరికీ తెలియపరిచే ఒకే ఒక మాట ఏం తెలుసా? మీరు క్రీస్తును కలిగి ఉండండి, మిమ్మల్ని మహిమపరచబడే బాధ్యత నాది. ఆమేన్. తండ్రి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం చెప్తాము, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. గుండె మేము చేయబెట్టుకొని చెప్పండి, క్రీస్తు నాలో ఉన్నాడు. నేను అన్ని విషయాల్లో మహిమపరచబడతాను. నా నిరీక్షణ సిగ్గుపరచనివ్వడు. నా వెయిటింగ్ పీరియడ్ అన్నిటికీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నా ఆలస్యానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. నా డిలేస్ అన్నిటినీ దేవుడు మహిమపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. మనం ఈరోజు ఒకటే ఒక కాన్సెప్ట్ లో, ప్రాజెక్ట్ లో ముందుకు వెళ్ళిపోవాలి. క్రీస్తును మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఆల్రెడీ తండ్రి మనకి ఇచ్చేసాడు క్రీస్తుని. ఆ క్రీస్తును మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. We need to take care of Christ in us. మన జీవితంలో ఆ క్రీస్తును మనం ఏం చేయాలి? జాగ్రత్తగా, ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఆయన్ని మనము గాయపరిచి ఇబ్బంది పెట్టకూడదు. బికాస్ అవర్ గాడ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. నీ దేవుడు చాలా సెన్సిటివ్. జాగ్రత్త. ఒక మాట కూడా పడ్డాయన. అంత గొప్ప దేవుడు నీ లోపల ఉంటున్నాడు. అండ్ హీ బికేమ్ ఏ చైల్డ్. ఆయన చిన్నోడైపోయి డిమినిష్ చేసుకొని ఆ తండ్రి, ఆ పరిశుద్ధాత్ముడు, ఆ యేసయ్య నీ లోపల నివాసం చేస్తున్నారు. అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరిచాడు. ఏం తెలుసా? అంత గొప్ప దేవుడు ఇంత చిన్న మనిషిలో పట్టడం. ఆమేన్. ఇప్పటికి నాకు ఆశ్చర్యమే. ఇప్పటికి ప్రభు, అంత గొప్ప దేవుడివి, అంత పెద్ద వ్యక్తివి, ఎలా పట్టేవు మాలో? అంతేరా, నువ్వు నమ్మితే పడతా. ఆమేన్. నువ్వు నమ్మకపోతే పట్టను నేను. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు?
దేవుడు నాలో ఉన్నాడు, యేసయ్య నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. ఆమేన్. ఆయన మన లోపల ఉంటే ఎన్నెన్ని మంచి కార్యాలు జరుగుతాయి తెలుసా? ఆయన మనలో ఉంటే ఎన్నెన్ని విషయాల్లో నువ్వు కనపరచబడతావు తెలుసా? ఆయన మనలో ఉంటే ఎన్నెన్ని అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి తెలుసా? ఆయనే ఉండి అన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు మన లోపల. ఆమేన్, 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 హల్లెలూయా. దేవుని యొక్క, క్రీస్తు యొక్క మహిమ, ఆ నిరీక్షణ, మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరీక్షణ సిగ్గుపరచనివ్వడు. ఆమేన్. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నాం. ప్రభువా, నాకు ఉద్యోగం రాలేదు, నా గర్భఫలం తెరవబడలేదు, నా జీవితంలో ఆశీర్వాదం రాలేదు, నాకు బిజినెస్ రాలేదు, నా జీవితంలో వివాహం అవ్వలేదు ప్రభువా, నా లైఫ్లో అన్నీ లేటే ప్రభువా, నా జీవితంలో అన్నీ లేటే ప్రభువా, నా లైఫ్లో అన్నీ లేటే ప్రభువా అని చాలామంది వాళ్ళకి వాళ్ళు పొడుచుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఒకటే అంటాను, నీ బలహీనతల పక్కన పెట్టు, యేసయ్య నీలో ఉన్నాడని నమ్ము, క్రీస్తు నీలో ఉన్నాడని నమ్ము. నీలో క్రీస్తు ఉన్నాడని నువ్వు నమ్మితే నీ అంత బలవంతుడు ఈ భూమి మీద ఎవడు ఉండడు. నీ అంత బలవంతుడు ఈ భూమి మీద ఇంకోడు ఉండడంతే. అందుకనే మనము క్రీస్తుని తప్ప అన్నిటి గురించి ఆలోచిస్తాం. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, అల్లది లేదు, ఇలా. See, we are not believing this word, but we are believing the situations what we are not having. మన జీవితంలో ఏమి లేవో వాటినే ధ్యానిస్తున్నాం. కానీ లేఖనం ఏం సెలవిస్తుంది తెలుసా? నన్ను నమ్మువారు భీకరమైన వాటిని ధ్యానిస్తారని, గంభీరమైన వాటిని ధ్యానిస్తారు, ఆశ్చర్యమైన వాటిని ధ్యానిస్తారు, గొప్పవి ధ్యానిస్తారు, అసాధ్యమైన వాటిని ధ్యానిస్తారు. ప్రభా, ఇది చాలా టూ టఫ్ గా ఉంది ప్రభా, ఇది నా జీవితంలో నెరవేర్చే ప్రభా అనాలి మనం. ఈ ఉద్యోగం చాలా టఫ్ ప్రభా, ఈ వ్యాపారం చాలా టఫ్ ప్రభా, ఈ యొక్క కొండ, ఈ బండ, ఈ యొక్క భయంకరమైనవి చాలా టఫ్ గా ఉన్నాయి, నా జీవితంలో సాధ్యపరిచే ప్రభా నువ్వు ఎప్పుడైతే అంటావో దేవుడు సాధ్యపరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే నీ జీవితంలో ఫస్ట్ మిరకల్ ఏం తెలుసా? నువ్వు ఈ దేవుణ్ణి కలిగి ఉండడం. క్రీస్తు మనలో ఉన్నాడు. ఆమేన్. ఆయన నీలో ఉంటే చెప్తున్నా కదా, నువ్వు అన్ని ఏరియాల్లో మహిమపరచబడతావు. ద లార్డ్ విల్ గ్లోరిఫై యూ ఇన్ ఎవ్రీ ఏరియా. నిన్ను ఎక్కడ అవమానపరచడు ఆయన. హల్లెలూయా. నీ అవమానాలన్నీ ఆయన తీసుకున్నాడు, నీ నిందలన్నీ ఆయన తీసుకున్నాడు, నీ ఇబ్బందులన్నీ ఆయన తీసుకున్నాడు, నీ రోగాలన్నీ ఆయన తీసుకున్నాడు, నీ వ్యసనాలన్నీ ఆయన తీసుకున్నాడు, నీ సంకటములన్నీ ఆయన తీసుకున్నాడు, నీ యొక్క వ్యసనాలన్నీ ఆయన తీసేసుకున్నాడు. నీకు ఇచ్చేది ఏం తెలుసా? మహిమ. ఆమేన్, ఆమేన్. Finally the Lord will give you glory. Amen. Carrying Christ is not a joke, you know something. Carrying Christ, ఎవడొకడు యేసు ప్రభు పేరట మనల్ని ఏదో ఒకటి తిట్టేస్తాడు. పర్సిక్యూషన్స్, అన్ని ప్రసవ వేదనలు, రకరకాల వాటన్నిటినీ భయంకరంగా ప్రజలు మన మీద నిందించేస్తూ ఉంటారు టక్కని. కానీ దేవుడు చూస్తాడు. నువ్వు మౌనంగా ఉండు, ఏదో ఒక రోజు దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఆమేన్. You will be glorified in your departments. నీవు ఉద్యోగం చేసే దగ్గర, నీవు వ్యాపారాలు చేసే దగ్గర, నీ కుటుంబములో అన్ని ఏరియాలో నిన్ను మహిమపరుస్తాడు. ఆమేన్. నువ్వు ఈ క్రీస్తును కలిగి ఉంటే. హల్లెలూయా. సో ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. క్రైస్ట్ ఈజ్ అ సొల్యూషన్. ఆమేన్. అందుకనే సౌలును సౌలే చంపేశాడు. ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో. నేను సౌలు అనేవాడిని క్రీస్తులో సిలువ వేయబడ్డాను. సౌలు సిలువ చూశాడా? సౌలు సిలువ ఎక్కేటప్పుడు ఉన్నాడా? లేడు. అసలు సౌలుకి యేసు ప్రభు అనేది తెలియదు. ఒక్కసారి కూడా యేసు ప్రభుని చూడలే సౌలు. కానీ యేసు ప్రభు మాటలు సౌలు నమ్మాడు. ఆమేన్. యేసయ్య నాలో ఉన్నాడు అనకండి. యేసయ్య ఎక్కడ ఉన్నాడు తెలుసా? తండ్రి కుడిపార్శ్వం పక్కన ఉన్నాడు. అండ్ దిస్ పర్సన్ ఇస్ డిఫరెంట్. క్రైస్ట్. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అనాయింటెడ్. ఆ అభిషేకము మీ జీవితంలో మిమ్మల్ని మహిమపరుస్తుంది. ఆమేన్. If you believe that Christ is in you, నువ్వు నమ్మితే యేసు క్రీస్తు నాలో ఉన్నాడని, ఖచ్చితంగా నువ్వు మహిమపరచబడతావు. ఆమేన్. పౌలు క్రీస్తును కలిగి ఉన్నాడు, అందుకనే తన జీవితం కొత్తగా మారిపోయింది. మనము కూడా క్రీస్తును కలిగి ఉంటే మన లైఫ్ కూడా కొత్తగా మారిపోద్ది. ఆమేన్. నువ్వు ఎన్నడూ ఊహించని సందర్భాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్. ఎవ్వరు ఏ మతములో ఏ కులములో చెప్పరు నీలో దేవుడు ఉన్నాడని. ఒక్క పరిశుద్ధ గ్రంథములోనే యేసు ప్రభు చెప్తున్నాడు, మీలో దేవుడు ఉన్నాడని. ఆమేన్. వి ఆర్ క్యారింగ్ గాడ్. మనము దేవుణ్ణి మోస్తున్నాం, మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం, మనలో దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ యూ.
Your God is in you. Your Master is in you. Your Creator is in you. Your Redeemer is in you. Your Savior is in you. Your Comforter is in you. Your Master is in you. ఆయన నీలో ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు తండ్రి మనలో పెట్టి మనల్ని ప్రతి ఏరియాలో మహిమపరచబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఎన్నెన్ని ఏరియాలో అవమానించబడ్డావో, ఏ ఏ ప్రాంతాల్లో అవమానించబడ్డావో, నీలో ఉన్న క్రీస్తు నిన్ను మహిమపరచబోతున్నాడు. సో దాట్స్ వై వి నీడ్ టు వర్క్ ఫర్ క్రైస్ట్. మనం అందుకనే క్రీస్తు కొరకు పని చేయాలి. నువ్వు మందిరానికి వస్తే క్రీస్తు కొరకు పని చేయాలి. నువ్వు ఏది చేస్తున్న మందిరములో అది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు కాంపిటీషన్ లేరు ఇక్కడ. ఎక్కడ పరుగు పందాలు, పోటీలు ఏమీ లేవు మందిరములో. ఫీల్ ఫ్రీ టు సర్వ్ ద క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువులకి పరిచారము చేయడానికి మీరు ముందుకు రావాలి. ఆమేన్. సింపుల్. మీకు పలానా వ్యక్తి ₹1,00,00,000 ఇస్తాడంటే వాడిని కాకబట్టరా? పక్కా. చాలా అర్జెంట్ మనకు డబ్బులు. అవును, ఖచ్చితంగా. నాకు ₹1,00,00,000 ఇస్తానంటే, బ్రదర్ ఎక్కడికి రావాలి? మీరు రావాలి, నేనే వస్తానంట. నేనే వచ్చి తీసుకుంటాను. నేనే వస్తా, మీరు అసలే రాబాక, నేను వచ్చి తీసుకుంటానంటారు చాలా మంది. ఎస్, అలాగే మనల్ని మహిమపరుస్తానని చెప్పిన వ్యక్తిని మనం వచ్చి పరిచర్య చేసుకోవాలా వద్దా? పరిచారం చేసుకోవాలా వద్దా? మేక్ షూర్ ఎవ్రీ ఇండివిజువల్ తలల పైకి ఎత్తండి అందరూ. రే నాన్న, ఒకసారి నేను అసలు ఏం చేస్తున్నాను మందిరంలో ఒక్కసారి పరీక్షించుకోండి. నా పని నేను చేసుకొని వెళ్ళిపోతున్నాను, మీ పని కూడా వచ్చి చేసుకొని వెళ్ళిపోతున్నారు లేదు చూసుకోండి. బికాజ్ నా కొరకు పని చేయకండి, నిన్ను మహిమపరిచే వ్యక్తి కొరకు పని చేయండి. మనమందరము క్రీస్తుకు పరిచారములుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి. we need to be servants for Christ. క్రీస్తుకు పరిచారకులుగా ఉండాలి. ఏదో ఒక పని చేసి పోండి చర్చిలో నుంచి, అంతే. నేను క్రీస్తుకు పరిచారకుణ్ణి. నన్ను మహిమపరిచే వ్యక్తికి నేను పరిచారకుణ్ణి. ఆమేన్. నన్ను మహిమపరిచే వ్యక్తికి నేను పని మనిషిగా ఉన్నా కూడా నేను సిగ్గుపడను. నాకు ఆయన ఎంతో చేశాడు, నన్ను మహిమపరిచాడు, నిలబెట్టాడు, స్థిరపరిచాడు, జీవితాన్ని స్థిరపరిచి బాగు చేసి బలపరిచాడు. ఆయన ఇంట్లో పని మనిషిగా ఉండలేను నేను. I am a servant in his house. Hallelujah. I am a servant in his house. Hallelujah. నేను ఆయన ఇంట్లో పనివాడినే. ఆమేన్. మిమ్మల్ని అందరినీ పెట్టాడు, మీ అందరినీ చక్కబెట్టుకునే పని నాకు ఇచ్చాడు, ఈ గొర్రెలన్నీ కాచుకునే పని నాకు ఇచ్చాడు. I am a servant in his house. Maybe man of God, maybe prophet, maybe apostle, maybe man, ఏదో పేర్లు పెట్టినా కూడా నా మనసులో నేను అనుకునే ఒకే ఒక పదం ఏం తెలుసా? I am a servant in his house. నేను నా ఇంట్లో, నా తండ్రి ఇంట్లో, నా క్రీస్తు ఇంట్లో నేను ఒక పనివాడినే. ఆమేన్. పని నేను చేసి నేను వెళ్ళిపోతా, నాకు ఆయన జీతం ఇస్తాడు. ఆమేన్. మీ పని కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో క్రీస్తు కూడా మీరందరూ పరిచారకులే. ఆమేన్. we are his servants. మనం ఆయన పనివారం. ఆమేన్. ఆయన కోసం ఎన్ని పనులైనా చేస్తాం. ఆమేన్. మనల్ని మహిమపరచబోతున్నాడు. హల్లెలూయా. బికాజ్ వి ఆర్ లవింగ్ హిమ్. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు ఆయన పని మనం చేయగలం. ఆమేన్. ఏదో ఒక పని తీసుకోండి, ఏదో ఒక పని. నీకు వయసు అయిపోయిందని నువ్వు మరి చిల్లపిల్లవని, బొట్టపిల్లవని ఫీల్ అవ్వకు. నేను దేవుని మందిరములో పనివాడనే. నేనే చెప్తున్నా, నేను అసలు పనివాడిని. నేను ఐఎమ్ ఎ సర్వెంట్ ఇన్ హిస్ హౌస్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ హిమ్. నేను ఆయనకి పని చేస్తున్నాను. ఎక్కడ దొరికితే అక్కడ తగ్గించుకోవాలి మనం. ఎక్కడ గ్యాప్ వచ్చిందా, అబ్బా బాత్రూమ్ తీసుకో, ఒకటే కడిగేయాలి అంతే. ఎక్కడ ఖాళీగా వస్తే అక్కడ కడిగేయాలి, ఏం దొరికితే అక్కడ సెట్ చేసి పడేయాలి. ప్రభా, నీ మందిరములో నేను ఒక పనివాడినే. మనలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి మనము మహిమపరచబడతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, అఫీషియల్గా వచ్చి అఫీషియల్గా వెళ్ళిపోకండి. మీరు చాలా డేంజర్లో ఉంటారు. సూట్ వేసుకొని షర్ట్ నలగకుండా, ప్యాంటు నలగకుండా, చీర నలగకుండా, చూడిదారు నలగకుండా, జుట్టు నలగకుండా పొర్రపాటునట్టు వచ్చావా, మీకు శతకోటి వందనాలు. We need to give minimum respect to the presence of God. Amen. Amen. మనలో ఎవరున్నారు? ఆయన వలే మనం మాట్లాడదాం. ఆమెన్. ఆయన వలే మనం ప్రవర్తిద్దాం. ఆమెన్. ఆయన వలే మనం నడుద్దాం. ఆమెన్. ఆయన వలే మనం చూస్తాం. ఆమెన్. ఆయన వలే మనం పలుకుతాం. ఆమెన్. ఆయన వలే మనం మాట్లాడదాం. ఆమెన్. ఆయన వలే మనం జీవిద్దాం. ఆమెన్. ఆయన పోలుగానే మనం బ్రతుకుతాం. ఆమెన్. క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏదో ఒక రోజు ఏమవుతాం? మహిమపరచబడతాం. నెవర్ ఫర్గెట్ దిస్ వర్డ్. ఎందుకు రాలేదు, ఎందుకు అవ్వలేదు, ఎన్నో ప్రశ్నలు మీ జీవితంలో ఉండొచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి,
క్రీస్తును మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు మహిమపరచబడతారు. ఆమేన్.